కానీ దేవునికి రాజ్యంలో నీకు ఎటువంటి హాని ఉండదు. అయితే ఈమె ఏం చేసింది అంటే జీవము కలిగిన ప్రతి వానికి తల్లిగా ఉన్నటువంటి ఈమె యొక్క నిర్ణయం ఆ పండు తినడం ద్వారా లోకానికి మరణాన్ని తీసుకొచ్చింది. లోకానికి ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది, రోగాన్ని తీసుకొచ్చింది. మనుషులకు ఎందుకు ఈ నొప్పులు, ఎందుకు ఈ యొక్క రోగాలు, ఎందుకు ఈ బలహీనతలు అనంటే లేనిపోయినటువంటి ఆ యొక్క శాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. అవ్వ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆమె తప్పేం చేయలేదు, కానీ దేవుడు చెప్పిన మాటని వక్రీకరించుకొని ఏం చేసింది? ఈ పండుని తింటే కాదు, ముట్టుకున్నా సరే మేము చచ్చిపోతామని చెప్పాడు అనేసరికి ఏది ఒకసారి ముట్టుకుంటే ఏం కాలే, ముట్టుకుంటే ఏం కాలేదు కాబట్టి తింటే కూడా ఏం కాదని చెప్పింది కదా. అందుకని మనం జ్ఞానం కలిగి మాట్లాడాలి. అదే ఇతరుల దగ్గర మనం మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడాలి, తెలివి కలిగి మాట్లాడాలి, కుటుంబాన్ని కట్టుకునేటట్టుగా మాట్లాడాలి, కుటుంబాన్ని పెంచుకునేటట్టుగా మాట్లాడాలి, ఐక్యత కలిగి ఉండేటట్టుగా మనం మాట్లాడాలి. సంఘంలో మన యొక్క మాటలు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా విలువైనటువంటిగా ఉండాలి. ఏది పడితే అది మనం మాట్లాడితే అపవాదికి మనము చోటించినటువంటి వారమే. అందుకనే అపవాది ఏం చేస్తాడంటే చిన్న స్థలాన్ని తీసుకొని మనల్ని ఇంకా దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అపవాదికి చోటీయకుడు అని ఉంది బైబిల్లో. అపవాదికి చోటిస్తే ఏం చేస్తాడు అనంటే మన మీద ఏలుబడి చేస్తాడు. వాడు ఎందుకనంటే అబద్ధాలకు జనకుడుగా ఉంటాడు. అబద్ధముతోటి మనల్ని ఏం చేస్తాడు? కూలగొడతా ఉంటాడు, పడగొడతా ఉంటాడు, దేవునికి దూరం చేస్తూ ఉంటాడు, దేవునికి మాటలు వినకుండా చేస్తూ ఉంటాడు, దేవునికి వాక్యానికి దగ్గరగా లేకుండా చేస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని కూలగొడతాడు, నిన్ను కూలగొడతాడు, చివరికి దేవుని యొక్క మాట నీకు లేకుండా చేస్తూ ఉంటాడు. అంటే దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వారి జీవితంలో తాత్కాలికంగా ఉన్నటువంటి ఆకులు చుట్టుకోవడం ప్రారంభించాడు. కానీ దేవుడు ప్రతిదినం వారితో మాట్లాడటానికి వచ్చేవాడు. ఆ రోజు కూడా వచ్చేసరికి వీరు దిగంబరులమని తెలుసుకొని ఆయనకు చాటుగా దాక్కున్నారు. ఎవరు మిమ్మల్ని దిగంబరులని చెప్పిన వాడు ఎవడు అనంటే ఇదిగో ఈ యొక్క అవే లేదు నా భర్తే అని చెప్పేసి ఇద్దరు ఒకరి మీద ఒకరు అంటే అబద్ధాలు కూడా అప్పుడే పుట్టాయి. అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి వారి జీవితంలో ఏం జరిగింది? ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం. అంటే మరణం అంటే అప్పుడు ఒక్కరోజు చచ్చిపోయేది కాదు, ప్రతిదినము మరణించేటట్టుగా చేశాడు, ప్రతిదినము కష్టపడేటట్టుగా చేశాడు, ప్రతిదినము మనం బాధపడేటట్టుగా చేశాడు, ప్రతిదినం మనం ఏడ్చేటట్టుగా చేశాడు. అపవాది చేసినటువంటి ఒక చిన్న కుయుక్తి పని వల్ల మన మీదకి శాపము కలుగుతూ ఉంది. ఈరోజు అనేకమైన కుటుంబాలలో ఏముందండి? నెమ్మది ఉందని